నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 260 కోట్లతో జరగనున్న అభివృద్ధి పనులు. రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం. సమస్యల పరిష్కారంపై సత్వర చర్యలకు అధికారులకు సూచన. పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. 7 డివిజన్లలో 15 కోట్లతో పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ నాని వెల్లడి. ఆదాయం వచ్చే శాఖలపై వేలు పెడుతున్న మంత్రి లోకేష్, పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసే ఏ పనిని తాను చేయనని, ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు 260 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములు త్యాగం చేశారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసినా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దృఢ సంకల్పంతో పోరాడారని అన్నారు. దాదాపు 260 కోట్ల రూపాయలతో ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. గోపలదోరుణార్థం నాన్యాసకర్మణి సుముహూర్తోస్తు వందగృహంతు యధిదేవతా సహిత ఆదిత్యానాం అత్యంతం ఆనుశ్రీమంతో మహాంతో సిద్ధిరస్తు పురుషస్తేంద్రియ ప్రతిష్ఠి. Hygienic, green energy, all these things, then automatically will come. Yes, sir. Level of energy. Yes, sir. This red part is, and this 7-story to do now. Guest house, sir, with parking. This is Annaprasadam 1000 at the moment. We can create. Sir, within 12 quarters, 12 after quarters. Yes. Can we 2 acres of land, 25, 10 fifths to donate? Yes, right, sir. So like that, if necessary, people has to stay. They have to feel the tech. Near Krishna River. సచివాలయంలో రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న అసైన్డ్ భూములు, జరీబు భూములు, గ్రామ ఖండాలు, ఫ్లాట్ల కేటాయింపు తదితర సమస్యలను రైతులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్తో కమిటీ వేసి పలు సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 33వ డివిజన్లో 4,36,00,000 రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ
పశ్చిమ నియోజకవర్గంలోని 7 డివిజన్ల పరిధిలో 15 కోట్ల రూపాయల అభివృద్ది పనులు మొదలుపెట్టామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 570 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు టెండర్లు రెడీ చేశామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, రాయపాటి అమృతరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్నాము. మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి కూడా మనకి ఈ లైన్ కంప్లీట్ గార్డెన్స్ రోడ్ అంతా డ్రైన్స్ని వేసుకుంటూ ఉన్నాము. దానికోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక్క 33వ డివిజన్లోనే 4 కోట్ల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో 7 డివిజన్స్ నిమిత్తం 15 కోట్ల పైన ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోబోతున్నాము. పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ఇటు గౌరవ మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్నాయి. మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి బృందావన్ గార్డెన్స్ జంక్షన్ వరకు బోత్ సైడ్ డ్రైన్స్ అండ్ రోడ్, అట్లాగే పండ్రీపురంలో 33వ డివిజన్లో కొన్ని డ్రైన్స్ కూడా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సోదరి శంకుస్థాపన కార్యక్రమాలు చేసింది. అభివృద్ధిలో భాగంగా ఈ రోజున సుమారుగా 10 కోట్ల పైన ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. గత కూటమి ప్రభుత్వం ఇక్కడ మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లో మేము ఇక్కడ మేయర్ పీఠం ఎక్కిన గత 6 నెలలుగా ఇప్పుడు ఈ యొక్క ఎక్కడైతే ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ కార్పొరేషన్ 570 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డెవలప్మెంట్ కోసం టెండర్స్ రెడీ చేసి పెట్టాం. ఆల్రెడీ ప్రపోజల్స్, డిపిఆర్లన్నీ, అగ్రిమెంట్ స్టేజ్లన్నీ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారిపోయి వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు పశ్చిమలో కంకరగుంట ఆర్యూపీ, ఎన్టీఆర్ స్టేడియం రోడ్, బ్రాడీపేట, పండరీపురం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. అయితే నగరపాలక సంస్థ కొన్ని చోట్ల గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. పలు ప్రాంతాల్లో అసలు పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతూ ఉంటే మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ గోతులు తయారయ్యాయని అన్నారు. కొన్ని చోట్ల బైకులు యాక్సిడెంట్లకు గురవుతున్నాయని, వెంటనే నగరపాలక సంస్థ అధికారులు గోతులు పడ్డ రోడ్లను రిపేరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రైతుల ఫ్లాట్లకు హద్దురాళ్లు వేసి అభివృద్ది చేయాలని ఇప్పటికే కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతికి వచ్చే రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి పట్టణంలో 1.72 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని నారా లోకేష్ ప్రారంభించారు. సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ ఆధునీకరణను చేపట్టారు.
విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు లైబ్రరీలు ఎంతగానో తోడ్పడతాయని మంత్రి లోకేష్ తెలిపారు. లైబ్రరీ కోసం ఎన్టీఆర్ వేసిన శిలాఫలకం వద్ద ఆయన సెల్ఫీ దిగారు. దేవాదాయ శాఖతో పాటు టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యతను పెంపొందించాలని సీఎం ఆదేశించారు. అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి మనోభావాలు దెబ్బతినకుండా అందరి ఆమోదంతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. టీటీడీలో అమలు చేస్తున్న పలు బెస్ట్ ప్రాక్టీస్లను ఇతర దేవాలయాల్లో కూడా పరిశీలించాలన్నారు. అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో పెదకురుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5వ రోజు తమ సమస్యలను చెప్పుకునేందుకు గ్రామస్తులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ని కలిశారు. గ్రామస్తుల సమస్యలను నేరుగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంటే వాళ్ళకి కనీసం పొజిషన్ చూపించాలి కదా మనం. ఇది ఎవరు వేరే వాళ్ళు వండుకుంటున్నారు పొలం వెళ్తే ఈ 23 సంవత్సరాలలో ఈ ఎకరన్నర అయితే వీళ్ళకి రాళ్ళే చెప్పండి. పట్ట ఇయిపోతే ఇయిపోయాం కనీసం అనుభవం ఉన్నా నవంబర్ 30వ తేదీన విజయవాడలో జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రికలను ఏపీఐడీసీ చైర్మన్ డెగల ప్రభాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగ కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు జరుపనున్నామని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. కాపులంతా ఐక్యంగా ఉంటేనే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కావున ప్రతి ఒక్క కాపు నాయకుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల బాబురావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, తోటా కోటేశ్వరరావు, రాగం సదాశివరావు, మల్లిశెట్టి సుబ్బారావు, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, శివరాం, సోమరావుతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏదైతే ఆ రోజున స్థాపించారో కాపునాడు, ఆ కాపునాడు యొక్క 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మీటింగు ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా భారీగా ఆర్గనైజేషన్ జరిగింది. కాబట్టి కాపునాడు రూపంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి కాపునాలు అందరూ కూడాను ఒకే తాటి మీద రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అది సాధ్యమైన తొందరగా నెరవేరాలని అన్ని కాపు సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రోజున రేపు విజయవాడ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఈ మీడియా ద్వారా ఈ ఆహ్వానం తెలుసుకొని మన బాధ్యతగా మనం అందరం వెళ్ళాలని. ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలు పెడుతూ తనకు ఇచ్చిన శాఖను మంత్రి లోకేష్ గాలికి వదిలేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సీఎంగా ట్రైనింగ్ అవుతూ రాష్ట్రాన్ని లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నా వాటిని ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. పవన్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అంబటి ప్రశ్నించడానికే తాను ఉన్నానని చెప్పుకున్న ఆయన నోరు ఇప్పుడు మోగబోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100కి 100 పాళ్ళు దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజోలు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించారు. నిత్యం జరిగే ప్రమాదాలను నివారించేందుకు పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. సుదీక్షణ్ ఫౌండేషన్ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్యామలానగర్ బాలకుటీర్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మల్లీశ్వరి, సౌజన్య, సుదీక్షణ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారి, మెంబర్ కెఎస్ఎస్ ప్రసాద్, ప్రిన్సిపల్ సుధామాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు నియమాల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా రాణించాలని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఖచ్చితంగా నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞను చేయించారు. పిల్లలు ఎలాగైతే మీరు స్కూల్కి బయలుదేరి వస్తున్నారో మీరు కంపల్సరీ క్యారేజ్ బ్యాగ్తో పాటు మీ నాన్నగారు వాళ్ళకు కూడా హెల్మెట్ కంపల్సరీ ఉంటేనే బండి ఎక్కుతానని చెప్పి మారం చేయండి. మీరు ఇప్పుడు మారం చేయాల్సింది దానికి. నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే నేను నీ బండి ఎక్కుతాను, లేకపోతే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి, ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా మేడం మీరు ఇక్కడ ఒకసారి మానిటర్ చేసుకోండి. స్టాఫ్ కూడా ఎవరైతే బైక్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయమని చెప్పి. ఇది ప్రెషర్ అని కాదు, కానీ చిన్న చిన్న మనం సిటీ లిమిట్స్లో ఎక్కువ జరగట్లేదు, అవసరం లేదు అని చెప్పి ఒక రాంగ్ సైన్ అనేది వెళ్ళిపోయింది మనకి. కానీ అది తప్పు. మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. కంపల్సరీ హెల్మెట్ అనేది వాడాల్సిందే. చిన్న చిన్న దెబ్బలు కానీ మన ఒంటి మీద ఎక్కడన్నా తగిలితే ఏం కాదు, కానీ తలకంటూ ఒక దెబ్బ కానీ తగిలిందంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం చాలా కష్టము. ఒక ఫ్యామిలీనే లాస్ అయిపోతుంది, ఒక మనిషిని. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీమద్ భగవద్గీత అష్టాదశ అధ్యాయంలోని మోక్ష సన్యాస యోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. చిన్మయ మిషన్ బ్రహ్మచారి సువీరానంద స్వామి పాల్గొని ప్రవచించారు. భక్తి భావంతోనే మోక్షాన్ని పొందవచ్చని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన అనేక సమస్యల పరిష్కారానికి దారి చూపుతుందని చెప్పారు. ఏమిటది? అహంకారాన్ని విడిచిపెట్టి పరమాత్మ శరణంలోకి పూర్తిగా వెళ్ళిపోవటం. ఎప్పుడైతే నేను అలా చేయగలుగుతున్నానో వాళ్ళందరినీ ఏమంటున్నాడు? అభయం సర్వభూతేభ్యః దదామి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే నా శరణంలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా అభయాన్ని ప్రసాదిస్తాను, భయం అనేటువంటిది పోగొడతాను. ఇది నా యొక్క వ్రతము అంటాడు రామచంద్రుడు. శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో చెప్పినటువంటి మాట ఇది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః. కొల్లూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారంలో వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొల్లూరు గ్రామంలోని అన్ని కాలనీల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతమైన అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడైన రైతు కుటుంబానికి చేరేలా ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు నక్కా ఆనందబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జేకేసీ కాలేజ్ వద్ద సిరీస్ స్వీట్ షాపును జేకేసీ కాలేజ్ కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరీస్ స్వీట్ షాప్ యాజమాన్యం ఎంతో కాలంగా నగర ప్రజలకు మంచి మంచి స్వీట్స్ అందిస్తున్నారని తెలిపారు. సిరి ఓ తీయటి ప్రపంచం ప్రారంభోత్సవం సందర్భంగా నవంబర్ 30వ తేదీ వరకు ఆఫర్ ఇస్తున్నామని ఓనర్ విజయ్ కుమార్ అన్నారు. 1000 రూపాయల పైన కొనుగోలు చేసిన కస్టమర్లకు 1000 రూపాయల గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుందని, డిసెంబర్ 20వ తేదీలోపు ఉపయోగించుకోవచ్చని సూచించారు. స్వీట్ వరల్డ్ అని షాపు రైట్ మా జేకేసీ కాలేజ్ ఎదురుగా ఓపెన్ చేస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తా కూడా బ్రహ్మాండంగా ఉంది. మాటికి రావాలని అనిపిస్తుంది. అదే మాట వారికి చెప్పాను. గ్యారంటీ సూపర్ గన్ షాట్ సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూస్తుంటే వెరైటీస్ ఇప్పుడు నేను కొనబోతున్నాను. 1000 పైన వారు ఏదో స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ దాన్ని దాటి తీసుకుందామని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఐ విష్ యూ అండ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి. గార్డెన్స్లో మమ్మల్ని ఎంతో ఆదరించి, అభిమానించి
మమ్మల్ని ఓ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మా కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కొరకు జేకేసీ కాలేజీ రోడ్లో మరొక నూతన బ్రాంచ్ని మీకు ప్రారంభించాం. ఈ ప్రారంభం రోజున ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా మా కస్టమర్స్కి ఎటువంటి ఆఫరు ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా కస్టమర్స్ని 1000 రూపాయలకు అంతకంటే ఎక్కువ కొన్న ప్రతి కస్టమర్కి 1000 రూపాయలు గిఫ్ట్ కూపన్ ఇస్తాం. అది డిసెంబర్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కూపను ఈ నెల 27 అనగా ఇప్పటి నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఇస్తాం. నకరకల్లు మండలం నరసింగపాడు గ్రామంలో రైతు సేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్రపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు ప్రారంభించారు. నర్సింగపాడు గ్రామంలో రైతన్న సేవలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరిగి వివరించారు. జగన్ పాలనలో రైతులు ధాన్యం అమ్మాలంటే నానా కష్టాలు పడేవారని, అమ్మిన ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రైతులు తమకు నచ్చిన మిల్లులో నచ్చిన ధరకు ధాన్యం వాట్సాప్లోనే అమ్మేయవచ్చని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడిపోతాయని అన్నారు. రైతు సేవా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయని, ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో సమగ్ర భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నది. ఏపీ సీఆర్డీఏ తుళ్లూరు భవన ప్రాంగణంలో నిర్వహించుచున్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి తరువాత ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ శంకుస్థాపన కార్యక్రమం, సభా కార్యక్రమం మరియు సమీక్షా సమావేశం విజయవంతంగా జరిగేలా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఏపీ సీఆర్డీఏ మరియు ఇతర సంబంధిత శాఖలతో కలిసి పలు అంశాలను సమీక్షించారు. అత్యున్నత స్థాయి పర్యటన నేపథ్యంలో సమగ్ర భద్రతా ప్రణాళికను రూపొందించి ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఏఎస్పీ డీఎస్పీ గొట్టిపాటి శ్రీనివాసరావు, తుళ్లూరు సీఐలు కొంకా శ్రీనివాసరావు, మాతంగి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎస్పీ సిఆర్డీఏ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్-ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,500, మోడల్ 17,200. నెంబర్ 5 రకం మినిమం 11,000, మాక్సిమం 15,300, మోడల్ 15,200. 341వ రకం 10,500, మినిమం 17,300, మాక్సిమం 17,000, మోడల్. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మాక్సిమం 15,600, మోడల్ 15,400. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 17,600, మోడల్ 17,000. దేవనారు డీలక్స్ రకం మినిమం 11,000, మాక్సిమం 17,000, మోడల్ 16,700. 63 రకం మినిమం 10,000, మాక్సిమం 13,700, మోడల్ 13,500. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334, మినిమం 11,000, మాక్సిమం 17,200, మోడల్ 16,900. నెంబర్ 5 రకం మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,500. 341వ రకం మినిమం 12,000, మాక్సిమం 17,400, మోడల్ 17,200. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,000, మోడల్ 13,600. స్పెషల్ తేజ రకం మినిమం 10,500, మాక్సిమం 15,300, మోడల్ 15,000. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 17,700,
మోడల్ 17,300. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,300. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం, మినిమం 5,000, మ్యాక్సిమం 8,000, మోడల్ 7,500. నెంబర్ 5 రకం మినిమం 5,000, మ్యాక్సిమం 6,500, మోడల్ 6,300. 341 రకం మినిమం 5,200, మ్యాక్సిమం 8,200, మోడల్ 8,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మ్యాక్సిమం 7,400, మోడల్ 7,200. బడిగి రకం మినిమం 5,200, మ్యాక్సిమం 8,000, మోడల్ 7,700. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.